బీకాంలో ఫిజిక్స్ లాగా పవన్ కళ్యాణ్ కొత్త చదువు పరువు పోయింది. బీకామ్ చదివే ఏ స్టూడెంట్ని అడిగినా సరే నిద్రలోంచి అప్పుడే లేచి బీకాంలో కామర్స్, అకౌంట్స్, మార్కెటింగ్ ఉంటాయని టకటకా చెప్పేస్తాడు. అలాంటి ఫేమస్ గ్రూప్ బీకాంలో సైన్స్కి సంబంధించిన ఫిజిక్స్ అనే కొత్త సబ్జెక్ట్ని ప్రవేశపెట్టారు తెలుగుదేశం నేత జలీల్ ఖాన్. దాంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక కొత్త రకం సైన్స్ సబ్జెక్ట్ని కనిపెట్టారు. ఆ సబ్జెక్ట్లో బల్బుని ప్రపంచానికి పరిచయం చేసిన థామస్ అల్వా ఎడిసన్ కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇటీవల ఒక జనసేన కార్యకర్తల మీట్లో మాట్లాడిన పవన్ వారిలో స్ఫూర్తి నింపేందుకు థామస్ బల్బుని కనిపెట్టిన తర్వాత చేసిన ఫేమస్ వాక్య, నేను 1000 సార్లు విఫలం అవ్వలేదు, ఇంతసేపు బల్బుని ఎలా తయారు చేయకూడదో నేర్చుకున్నాను అని తన ప్రసంగంలో ఇరికిస్తూ ఐన్స్టీన్ చెబుతాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించలేము అని తెలుసుకోవడమే అంటూ తాను ఓడిపోయినప్పుడల్లా ఇలానే అనుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నవ్వులు పాలవుతున్నాయి. ఎందుకంటే బల్బుని కనిపెట్టింది, ఆ ఫేమస్ కోట్ చెప్పింది ఎడిసన్, ఐన్స్టీన్ కాదు. ప్రైమరీ స్కూల్ పాఠాల్లో కూడా ఈ సింపుల్ విషయం ఉంటుంది. పొరపాటులో ఎడిసన్కి బదులు ఐన్స్టీన్ అన్నారా, లేక బల్బుని కనిపెట్టింది ఎడిసన్ అని తెలియక అన్నారా? కారణం ఏదైనా జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ మాదిరి ఇది కూడా వైరల్ వెళ్ళేలా ఉంది. పవర్ స్టార్ అభిమానులు కొత్తగా పుట్టుకొచ్చే జోకులు భరించక తప్పదు.